రోడ్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సాధన చతుష్టయంలో షట్ సంపత్తిలో ఎవరిదైనా సమాధానం గురించి తెలుసుకోబోతున్నాం. ఒకసారి రివిజన్ చేసుకుంటే షట్ సంపత్తిలో ఫస్ట్ ఇది సమా ప్రాక్టీస్ ఏంటి అంటే ఇట్ ఈస్ దీని టార్గెట్ ఏమిటి? టు రెడ్యూస్ మెంటల్ చార్టర్. సో సామాన్యంగా నువ్వు అనుకున్నది జరగకపోగానే ఎప్పుడైతే నువ్వు అనుకున్నట్టుగా జరగలేదో, ఏది నీ ఇలా జరగాలనుకుంటున్నావో అలా జరగలేదో, ఆ సింపుల్ ఇంపల్స్ రకరకాల థాట్స్ యాంగ్జైటీకి స్ట్రెస్ కి గురి చేసేస్తుంది ఆ క్షణంలో. ఆ థాట్స్ అన్నిటినీ క్లటరింగ్ థాట్స్ మాట ఇవన్నీ. ఈ క్లటరింగ్ థాట్స్ తగ్గించడాన్ని అంటాం. దగ్గర ఏమిటి? వాట్ ఐ కెన్ డూ అనే డైరెక్షన్ లో ఉంటుంది. నేను సరే ఇది ఇలా అయింది, నేనేం చేయగలను? నెక్స్ట్ దమ అంటే ఇక్కడ ఛానలైజింగ్ యువర్ ఎనర్జీ అనమాట. ఇది అనేది ఛానలైజింగ్ యువర్ ఎనర్జీ అంటే జనరల్గా మూమెంట్ ఉంటుంది, ఇంపల్స్ ఉంటుంది. ఇక్కడ నువ్వు ఇంపల్స్ బదులు మూమెంట్ ని ప్రిఫర్ చేసి వర్క్ చేస్తావు. నెక్స్ట్ ఉపరమ అంటే వాయిస్ డిసెంగేజ్మెంట్. దీనికి ఎగ్జాంపుల్ తాబేల్లో చెప్పుకున్నాం కదా, వాయిస్ ఎలా విత్డ్రా చేస్తున్నావు అలా విత్డ్రా చేయటం అన్నమాట. ఈ విత్డ్రా చేయటం అనేది నీ వీక్నెస్ కాదు, ఎస్కేపిజము కాదు. యు ఆర్ కన్సర్వింగ్ యువర్ ఎనర్జీ. నీ ఎనర్జీ నువ్వు రక్షించుకుంటావు అనమాట. నెక్స్ట్ నితిష్క. నితిష్క అంటే ఇప్పుడు లైఫ్ నువ్వు అనుకున్నట్టుగా జరగాలని లేదు, నువ్వు డిజైన్ చేసుకున్నట్టుగానే సిచ్యువేషన్ జరగవు. సో ఈ అప్ అండ్ డౌన్ లైఫ్ సిచ్యువేషన్ లో నువ్వు యు టు సర్టన్ సిచ్యువేషన్, ఛాలెంజ్ సిచ్యువేషన్ కూడా నువ్వు పాస్ ఆన్ అవుతావు. ఈ ఛాలెంజ్ సిచ్యువేషన్ అప్పుడు ఆ కండిషన్ లో, ఆ ఎన్విరాన్మెంట్ లో నిన్ను నువ్వు లూజ్ కాకుండా హోల్డ్ చేసుకోవటం, దీన్ని తితిష్క అంటాం. ఇలా ఇక్కడ ఐడెంటిటీ, దేనితో నువ్వు ఎక్కువ ఐడెంటిఫై అవుతున్నావో ఆ ఐడెంటిఫికేషన్ వల్ల నువ్వు ఆ డిఫికల్ట్ టైంలో నువ్వు హోల్డ్ అయి ఉంటున్నావు. సో తితిష్క ప్రాక్టీస్ అనమాట. నెక్స్ట్ ఇది శ్రద్ధ. శ్రద్ధ అనేది ఇంటెలిజెన్స్ ట్రస్ట్. ఇది బిలీఫ్ సిస్టమ్ కాదు, ఏదో నమ్మటం కాదు. ఇంటెలిజెన్స్ ట్రస్ట్ దేని నుంచి వస్తుంటుంది? సపోజ్ ఎవరో నీకు వచ్చిన ప్రాక్టీస్ చెప్పారు, ప్రాక్టీస్ నువ్వు చేసావు. ప్రాక్టీస్ చేసిన తర్వాత దాని యొక్క ఫలితం నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యావు. అప్పుడు ఆటోమేటిక్ గా ఆ ప్రాక్టీస్ మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆ ప్రాక్టీస్ ఎండ్యూర్ గా చేయడానికి, మళ్ళీ మళ్ళీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. దీని ఇంటెలిజెన్స్ అంటమాట. సో శ్రద్ధ రావడానికి నీకు గ్రాటిట్యూడ్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఓ బలాను కృతజ్ఞత ఫీలింగ్ కూడా వస్తుంది. ఈ కృతజ్ఞత ఫీలింగ్ వచ్చే శ్రద్ధ వస్తుంది. అలాగే ఇంకోటి కాకుండా ఒక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లైఫ్ లో ఏదైతే డిఫికల్ట్ టైమింగ్స్ గుండా నువ్వు ప్రయాణం చేసావో ఆ ప్రతి ఈవెంట్, ప్రతి సిచ్యువేషన్ నీకు రకరకాల ఛాలెంజ్లని ఎలాగా ఎదుర్కోవాలో అనేది నేర్పించింది. అంత అనుకున్నట్టుగా జరిగిపోతున్నప్పుడు, సామాన్యంగా జరిగిపోతున్నప్పుడు అలాంటి లైఫ్ దొరకడంలో గొప్పేం కాదు. కానీ ఆ ఛాలెంజ్ ని ఎదుర్కోవటంలో నువ్వు చాలా నేర్చుకుంటావు. నీ మానసిక దృఢత్వం పొందుతావు, నువ్వు కాన్ఫిడెన్స్ పొందుతావు. సో వీటి ద్వారా కూడా ఒక ఇంటెలిజెన్స్ ట్రస్ట్ వస్తుందన్నమాట. ఈ ట్రస్ట్ ని మనం శ్రద్ధ అంటాం. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం సమాధానం. ఒక రకంగా సమాధానం అనేది ఈ 5 ప్రాక్టీస్ యొక్క అవుట్ కిందలాగా ఉంటుంటుంది అనమాట. చిత్త ఏకాగ్రత సమాధానం. ఇక్కడ స్టేట్ ఎలా ఉంటుంది అంటే నీ మైండ్ సెటిల్డ్ ఇన్ వన్ క్లియర్ డైరెక్షన్. నీ కరెక్ట్ డైరెక్షన్, ఒక సిగ్నల్ డైరెక్షన్ లో నీ మైండ్ సెటిల్ అయి ఉంటుంది. అంటే అది ఏదో గాలిలో పెట్టిన దీపంలాగా రెపరెపలాడే సిచ్యువేషన్ ఉండదు అనమాట.
డిసిన్ఫెక్ట్ చాంబర్ చుట్టూరా డెవలప్ చేస్తే, చిమ్నీ చుట్టూరా ఉంటే ఎలాగైతే బయట గాలి ఉన్నప్పటికీ దీపం రెపరెపలాడదో అలాంటి స్టేట్‌లో ఉంటుందన్నమాట. ఏకాగ్రత, సమాధానం ఆ స్థితి అన్నమాట. సో, ఇక్కడ క్లియర్‌గా నీకేం తెలుస్తుందంటే ఒక క్లారిటీ కనబడుతుంటుంది. ఫ్రీడమ్ అనేది నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవుతుంటావు. అలాగే ఎమోషనల్ స్టెబిలిటీగా ఫీల్ అవుతుంటావు. ఈ మూడిటి యొక్క కాంబినేషన్ స్థితిలో నువ్వుంటావు. క్లియర్ డైరెక్షన్‌లుగా ప్రయాణం చేస్తున్నప్పుడు. మరి నీకు వచ్చే రియలైజేషన్ ఏమిటయ్యా అంటే, ఈ 5 ప్రాక్టీస్ చేయటం ద్వారా ఆరో ఇన్నర్ షిఫ్ట్ ఎలా జరుగుతుందంటే, ఇఫ్ యూ హ్యాండిల్ ఇన్నర్ స్పేస్, ఔటర్ సిట్యుయేషన్ డు నాట్ మ్యాటర్. నోయింగ్ దిస్ బై ఎక్స్‌పీరియన్స్. దీన్ని సమాధానం అంటాం. సో, అంటే నువ్వు ఎప్పుడైతే నీ ఇన్నర్ స్పేస్ నువ్వు సరిగ్గా హ్యాండిల్ చేయగలుగుతున్నావో, ఔటర్ సిట్యుయేషన్ అనేది అసలు మ్యాటరే కాదు. ఎలాంటి సిట్యుయేషన్ గుండా అయినా నువ్వు వెళ్ళిపోగలవు. ఇది ఎక్స్‌పీరియన్స్ ద్వారా ఒక్కొక్కటి తెలుసుకో. ఎక్స్‌పీరియన్స్ ద్వారా తెలుసుకోవటం. జనరల్‌గా దాన్ని సింపుల్‌గా నేను తెలివిగా ప్రవర్తించాను. లేకపోతే లక్కీగా ఉంది. ఇలా అనుకుంటా. ఇలాగా ఏదో సమాధానం చెప్తారు. నేను తెలివైన వాడిని కాబట్టి బయటపడ్డాను. ఇలాగా అది ఐడెంటిటీకి లింక్ చేసి వదిలేస్తావు దాన్ని. నిజానికేంటంటే నువ్వు ఆ టైంలో నువ్వు ఎప్పుడైతే ఒక కయాస్ సిట్యుయేషన్‌లో ఛాలెంజ్ నుండి బయటపడతావో, నీ ప్రయత్నం ఫలితంగా అక్కడ నువ్వు ఇన్నర్ స్పేస్ నువ్వు హ్యాండిల్ చేయగలిగితేనే జరుగుతుంది. ఈ విషయం ఎప్పుడైతే ఎక్స్‌పీరియన్స్‌గా నువ్వు అర్థం చేసుకున్నావో దాన్ని సమాధానం అంటాం. ఇది శిక్ష షిఫ్ట్ అన్నమాట. వారి పేర్లు చెప్పుకుందాం. సామ, దామ, ఉపరమ, తితిష్క, శ్రద్ధ, సమాధానం. లైఫ్‌లో ఇవన్నీ ఏదో టైంలో చూసే ఉంటాం. కానీ డీప్‌గా దాన్ని ఎక్స్‌పీరియన్స్ కాలేదంతే. సో, సమాధానం అంటే ఏంటి? ఫోకస్ అరైజింగ్ ఫ్రమ్ ద క్లారిటీ. ఎప్పుడైతే క్లారిటీ నుండి ఫోకస్ అరైజ్ అయిందో అది నిలకడగా ఒక డైరెక్షన్ మూవ్‌మెంట్ దాని మూవ్‌మెంట్ ఉంటుంది. సో, మనకి డిజైర్ లేకుండా మనిషి ఉన్నాడు. అసలు సృష్టిలో ఈ ఎక్సిస్టెన్స్ ఏర్పడటానికి ముందే ఫస్ట్ డిజైర్ ఏర్పడిందని చెప్తుంటారు. ఫస్ట్ డిజైర్ ఏర్పడి తర్వాత ఈ ఎక్సిస్టెన్స్ వచ్చింది అంటారు. సరే ఇంకో డౌట్ వస్తుంది. ఫస్ట్ డిజైర్ ఏర్పడటానికి మన అక్కడ మైండ్ ఉండాలి గదా! మనిషి ఉండాలి గదా! అన్నట్టుగా. యెస్. అదే యూనివర్సల్ డివైన్ మైండ్ అని చెప్తాం అన్నమాట. సో, యూనివర్సల్ డివైన్ మైండ్ ఏదైతో దాని యొక్క డిజైర్‌తోనే ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ అంతా ఫార్మ్ అయిందది. సో, డిజైర్ అన్నిటికంటే ముందు మాట. ఈవెన్ పంచభూతాల కంటే కూడా బిఫోర్ డిజైర్ ఫార్మేషన్ అనేది. మన ఈ బ్రహ్మాండం ఎలాంటి ఫంక్షనాలిటీలో ఉంటుందో, హ్మ్, బ్రహ్మాండంలో ఉన్న ఎగ్జిస్టెన్స్‌లో ఉన్న ప్రతీది కూడా అదే ఫంక్షనాలిటీ చూపిస్తుంటుంది. మనకు కూడా చూడండి డిజైర్‌తో స్టార్ట్ అవుతుంది. ఏదైనా తర్వాత రియాలిటీ అవటం అనేది. ముందు డిజైర్‌తో స్టార్ట్ అవుతుంది. కామన్‌గా అందరికి ఉండే డిజైర్స్ ఏమిటి? అప్రూవల్ కావాలి. నన్ను అప్రూవ్ చేయాలి పక్కవాళ్ళు. ప్రైజ్ చేయాలి, రికగ్నైజ్ చేయాలి. ప్రే అలాగే మనీ కావాలి, పవర్ కావాలి. నాకు సెన్సువల్ ప్లెజర్స్ ఏవున్నాయో వాటిని ఆ సెన్సెస్ యొక్క ప్లెజర్ ఫీలింగ్‌లో ఉండాలి. అంటే చాలా ఇష్టమైనవి, అందమైనవే చూడాలి. చాలా అద్భుతమైనవి, మనసుకి నచ్చినవే వినాలి. అలాగే నీ యొక్క ఆ జ్ఞానేంద్రియాలు ఏవైతే సెన్సెస్ ద్వారా పనిచేస్తుంటాయో ప్లెజర్ నుంచి, ఆ ప్లెజర్‌వే నేను అనుభవించాలి అనుకుంటుంటాం. కామన్ కదా! అందరికి ఉన్నదే గదా! తప్పేం కాదు. బట్ ఈ డిజైర్స్ డీప్‌గా అబ్జర్వ్ చేస్తే దే పుల్ మైండ్ అవుట్‌వర్డ్స్. అప్రూవల్ ఎవరు చేయాలి? నిన్ను నువ్వు అప్రూవ్ చేసుకోవడం కాదు కదా ఇక్కడ. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నిన్ను అప్రూవ్ చేయాలి. నువ్వు ఏ సమాజంలో బతుకుతున్నావో ఆ సమాజం గాని, ఏ కుటుంబంలో సభ్యుడివైతే ఉన్నావో ఆ కుటుంబంలో గాని, నీ ఫ్రెండ్ గాని, నీ చుట్టాలు గాని, నువ్వేదైనా ఒక యాక్షన్ చేసినప్పుడు దాన్ని వాళ్ళు అప్రూవ్ చేయాలి అని కోరుకుంటావు. సో, ఇది పుల్స్ మైండ్ అవుట్‌వర్డ్ మాట. అంటే నీ మైండ్‌ని అవుట్‌వర్డ్ డైరెక్షన్‌లోకి పుల్ చేస్తుంటుంది. అలాగే ప్రైజ్. ఎవరైనా నీకు మెచ్చుకోవాలి, ప్రైజ్ చేయాలి అనేది కూడా అవుట్‌వర్డ్ మాట. అవుట్‌వర్డ్. అలాగే మనీ. మనీ అనేది నువ్వు క్రియేట్ చేసింది కాదు కదా! నువ్వు యాక్షన్ చేసి ఇంకో దగ్గర నుండి సంపాదించుకోవాల్సొస్తుంది.
అక్కడ అవుట్‌వర్డ్ వాళ్ళే కాదు. అలాగే పవర్ నువ్వు లాక్కోవడం కాదు. నీ పవర్‌ని చుట్టుపక్కల అందరూ యాక్సెప్ట్ చేస్తేనే అది పవర్ అవుతుంది. సో, అది కూడా అవుట్‌వర్డే. సెన్సువల్ ప్రెజర్ అల్టిమేట్‌లీ అవుట్‌వర్డ్. ఎందుకంటే బయట ఒక వస్తువు, ఆ వస్తువు ఒక ఇన్ఫర్మేషన్ నీ కంటి ద్వారా వెళ్తుంది. లేదా ఆ వస్తువు ఇన్ఫర్మేషన్ వింటావు, వస్తువుని టచ్ చేస్తావు, వాసన చూస్తావు, టేస్ట్ చూస్తావు. సో, ఇదన్నీ సెన్సువల్ ప్రెజర్స్ అన్నీ అవుట్‌వర్డ్ బౌండ్. సో, నీ మైండ్‌ని కూడా అవుట్‌వర్డ్ వైపుకే పుల్ చేస్తాయి. దీనివల్ల ఏమవుతుంది? ఇక్కడెక్కడ ఇది తప్పు, ఇది రైటు, అయితే ఇలా పుల్ అవ్వకూడదు, అప్రూవల్‌ని వదిలేయాలి, ప్రైజింగ్ అనకూడదు, మనీ మీద గ్రీడింగ్ ఉండకూడదు, పవర్ కోసం తాపత్రయపడకూడదు, సెన్సువల్ ప్రెజర్స్ ఉండకూడదు. ఇలా ఆస్టెరిటీ ప్రాక్టీసెస్ వైపుకు ఆలోచించొద్దు. జాగ్రత్తగా చూస్తే అక్కడ డిపెండెన్సీ క్రియేట్ అవుతుంటుంది. ఈ ఫుల్ మైండ్ అవ్వటం వల్ల ఇట్ క్రియేట్స్ డిపెండెన్స్. దాని మీద ఆధారపడతావు అన్నమాట. సో, నీ మానసిక స్థితి, హ్యాపీ స్థితి అనేది డిపెండ్ ఆన్ అప్రూవల్ ఆఫ్ అదర్స్, ప్రైజింగ్ బై ద అదర్స్ and the money as a material thing and power that you are enjoying and sexual pleasures you are experiencing. సో ఇవన్నీ ఏంటంటే డిపెండెన్సీ పెంచుతుంటాయి. ఎప్పుడైతే డిపెండెన్సీ పెంచిందో ఇక్కడ ఎక్స్పెక్టేషన్ యాక్చువల్ ఎక్స్పీరియన్స్ కి కంపారిజన్ ఉంటుంది. ఈ కంపారిజన్ నుంచి నీకు స్ట్రెస్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, డిసప్పాయింట్మెంట్ వస్తుంది. సపోజ్ నువ్వు పలానా పని చేసావు, ఆ పని చేస్తే నీకు 10,000 రావాలి అనుకుందాం అనుకుని ఎక్స్పెక్టేషన్ లో చేసావు. కానీ వాడు అబ్బే ఈ పనికి 5,000 వర్త్ లేదండి, అయినా ఇస్తున్నాను అని 5,000 ఇచ్చాడు అనుకో. సో డిసప్పాయింట్ క్రియేట్ అవుతావు నువ్వు. అలాగే పవర్ నువ్వు ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయాలి, ఎంతమంది మీద నువ్వు పవర్ ఎక్సర్సైజ్ చేయగలవు అనేది ఎప్పుడైతే నీ పవర్ ఎక్సర్సైజ్ చేయలేని ఒక సబ్జెక్ట్ తో నీకు ఎన్కౌంటర్ అయిందో ఆటోమేటిక్‌గా నీ డిసప్పాయింట్‌మెంట్ వస్తుంది. నువ్వు అనుకున్నట్టుగా ప్రైజ్ చేయకపోయినా, నువ్వు అనుకున్నట్టుగా అప్రూవ్ చేయకపోయినా డిసప్పాయింట్‌మెంటే వస్తుంది. సో, దేర్‌ఫోర్ ఇది ఇండికేషన్ అన్నమాట అవుట్‌వర్డ్స్ డిపెండెన్సీకి. సో, రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.